ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 జూన్ నుంచి భూములిచ్చే వారికి కౌలు 40,000 రూపాయలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. భూములిచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు అమలయ్యేలా చర్యలు చేపట్టారు. జరీబు భూమికి 5,000, మెట్ట భూమికి 3,000 పెంచేందుకు ఆమోదించింది. గ్రామ ఖండాల్లో భూమి కోల్పోతున్న వారికి 10,000 రూపాయలు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. కొత్తగా పోలింగ్ జరిగే గ్రామాల రైతుల కుటుంబాలకు రుణమాఫీకి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో సిఆర్డీఏ 63వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సిఎస్ సాయి ప్రసాద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి, రెండో దశ ల్యాండ్ పూలింగ్, రైతులకు యాన్యుటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు సహా తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మీడియాకు మంత్రి నారాయణ వివరాలు వెల్లడించారు. 2024 జూన్ 12 నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్లో భూములు ఇస్తున్న రైతులకు ఎకరానికి వార్షిక యాన్యుటీగా 40,000 రూపాయల చొప్పున చెల్లించేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. భూములు అప్పగించిన తేదీ నుంచి 10 ఏళ్ల పాటు ఈ యాన్యుటీ అమల్లో ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఏడాది జరీబు భూములకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున, మెట్ట భూములకు ఎకరానికి 3,000 రూపాయల చొప్పున యాన్యుటీ పెంపునకు అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన వారికి ఏడాదికి 10,000 రూపాయల చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. కొత్తగా ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో భూములు ఇచ్చే రైతు కుటుంబాలకు వ్యవసాయ రుణమాఫీ అమలు చేయాలని అథారిటీ నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 2026 జనవరి 6లోపు తీసుకున్న వ్యవసాయ రుణాలకు ఈ నిర్ణయం వర్తించేలా అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఇనాం భూములకు సంబంధించి దేవాదాయ శాఖకు 159 కోట్లు చెల్లించేందుకు ఈ సమావేశంలో పచ్చజెండా ఊపినట్లు ఆయన పేర్కొన్నారు. 14-19లో ఇచ్చిన వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఎందుకు పెంచామంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇటుకరాయి పెట్టకుండా, ఒక తట్టి మట్టికుండా వదిలేసి వాళ్ళని అనేక ఇబ్బందులు, మానసిక శోభకు గురి చేసింది. కాబట్టి 5 సంవత్సరాల డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి 15 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి 2024 12 జూన్ నుంచి 10 సంవత్సరాల యాక్చువల్గా యాన్యుటీ పెంచేదిగా ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎక్కడైతే ట్రంక్ రోడ్స్ విలేజ్ల మీద పోతున్నాయో, కొన్ని దగ్గర పోతున్నాయి, అన్ని దగ్గర కాదు, అక్కడ ఆ విలేజ్లో ఎన్ఎస్పి వాళ్ళందరితో మాట్లాడటం, డిస్కస్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి అదే విలేజ్లో లేఅవుట్ వేసి ఈక్వల్ ఎంత ల్యాండ్ పోతుందో అంత ల్యాండ్కి సమానంగా ఇచ్చే విధంగా నిర్ణయించాం. అయితే వాళ్ళు అక్కడ ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవటానికి పోవటానికి కొంత టైం పడుతుంది. కాబట్టి 1 year వరకు, ఇప్పటి వరకు నెలకు 5,000 లెక్కన ఇచ్చే పాలసీ ఉంది. నెలకు 5,000 లెక్కన ఇచ్చేది, దాన్ని 10,000 ఇచ్చేదిగా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీ శాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులేనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావటం అద్భుత పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మన చారిత్రక వారసత్వ సాక్ష్యాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలకు, వారికి సహకరిస్తున్న రాష్ట్ర అటవీ శాఖ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ శాసనాలు బదులిస్తాయని ఆయన ఉద్ఘాటించారు. గత నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల పరిధిలోని అయ్యంబొట్లపల్లె గ్రామం వెలుపల మొదలుపెట్టిన అన్వేషణలో తెలుగు లిపిలో చెక్కిన 13వ శతాబ్దానికి చెందిన శాసనం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. కాకతీయ రాణి రుద్రమదేవి వద్ద సేనాపతిగా పనిచేసిన మల్లికార్జున నాయకుడు నాటి ధాన్య కటకం నేటి అమరావతిలోని బుద్ధదేవునికి కృష్ణానదీ తీరంలోని వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు సదరు శాసనం తెలియజేస్తున్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు వివరించారు.
ఈ అంశంపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తూ మన చారిత్రక వారసత్వ సాక్ష్యాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలకు వారికి సహకరిస్తున్న రాష్ట్ర అటవీశాఖ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ శాసనాలు బదులిస్తాయి. అంతేకాదు నేటి ఈ అమరావతిలోనే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 13వ శతాబ్దం వరకు బౌద్ధం ఆనవాళ్లు అమరావతి స్తూపం ఉన్నట్లు ఆధారాలు లభించాయన్నారు. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గొప్ప బౌద్ధ క్షేత్రంగా అమరావతి శతాబ్దాల పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందినట్లు తెలుస్తోంది. మన వారసత్వ సంపద గుర్తింపుతో పాటు సంరక్షణ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నల్లమల అటవీ ప్రాంతంలో మరింత లోతైన పరిశోధనలకు అటవీశాఖ తరపున భవిష్యత్తులోనూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన ప్రాచీన వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పవన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ విద్వేషాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోనికి రావాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తీర్మానానికి గతంలో వైఎస్ జగన్ మద్దతు తెలిపారని, ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు విస్మరించారో చెప్పాలని ప్రశ్నించారు. సోషల్ మీడియాను ప్రభుత్వం మీద అసత్య ప్రచారం కోసం ఉపయోగిస్తే సహించబోమని హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ విద్వేషాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజకీయాలే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే తన రాజకీయ లక్ష్యాలనే ముఖ్యంగా భావిస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. గతంలో బాబాయ్ హత్య, కోడి కత్తి ఘటన, తుని రైలు దహనం వంటి సంఘటనల నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందారని, ఇప్పుడు కూడా అంతకంటే తీవ్రమైన విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేయాలని చూస్తే వారు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇక దళితుల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు గుర్తు చేసుకోవాలని మంత్రి అన్నారు. అనంతబాబు కేసు, దళిత వైద్యుడి మరణం వంటి ఘటనలో అప్పటి ప్రభుత్వం ఎలా స్పందించిందో మేధావులు ఆలోచించాలని సూచించారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏమైనా పర్లేదు, రాష్ట్రం పరువు ఏమైనా పర్వాలేదు, రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు, నా పట్టుదల లేకపోతే నా ఆలోచనే గెలవాలి అనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం అధికారంలో ఉన్నప్పుడు కుల మత ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి కాపులు, దళితులు, బీసీలు అని రకరకాల కులాల మధ్య కొంపడి పెట్టి ప్రాంతీయ విద్వేషాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర అని చెప్పేసి విద్వేషాలను రెచ్చగొట్టి ఏదైతే పరిపాలన చేశాడో ఆ పరిపాలనని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు చేత్కరించినా లేకపోతే అధికారంలో నుంచి తోచేసినా కూడా వారి ఆలోచనలో మాత్రం మార్పు రాలేదని చెప్పేసి మనం చేస్తామని. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు నష్టపోయినా పర్వాలేదు, నా ఆలోచన నెగ్గాలి అనే మానసిక రోగి ఏ విధంగా అయితే ఆలోచన చేస్తాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తాం చాలా ఇబ్బందికరం అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఆయన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించుకోకుండా గొడ్డలికి సానబెడుతూ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, నష్టం చేయాలి, లేదా ప్రజల్లో చిచ్చు పెట్టాలి అనే ఆలోచన చేయటం చాలా దురదృష్టకరమైన నేను మనం చేస్తాను. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలలుగా పూర్తి స్థాయిలో న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 11.57 లక్షల మంది డిపాజిటర్లకు రావాల్సిన 3,944 కోట్లతో పాటు ఏజెంట్ల వద్ద ఉన్న 2,000 కోట్ల విలువైన బాండ్లను 30 రోజుల్లోగా స్వాధీనం చేసుకుంటామని ఆయన వెల్లడించారు. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లోగా పూర్తి స్థాయిలో న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సచివాలయంలో మంగళవారం సాయంత్రం అగ్రిగోల్డ్ సమస్యలపై మంత్రుల సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీ అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ బాధితులందరికీ డబ్బులు తిరిగి చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను వేలం వేసి బాధితులకు సొమ్ములు అందజేస్తామని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల రికార్డులను, పత్రాలను నాశనం చేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సిఐడి వద్ద ఉన్న హార్డ్ డిస్కులు సైతం మాయమయ్యాయని, గత ప్రభుత్వం డిపాజిటర్లకు ఇచ్చిన 882 కోట్లలో కూడా అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. దొంగ అకౌంట్లతో సొమ్మును కాజేయాలని చూశారని మండిపడ్డారు. రాష్ట్రంలో సుమారు 11.57 లక్షల మంది డిపాజిటర్లకు రావాల్సిన 3,944 కోట్లతో పాటు ఏజెంట్ల వద్ద ఉన్న 2,000 కోట్ల విలువైన బాండ్లను 30 రోజుల్లోగా స్వాధీనం చేసుకుంటామని ఆయన వెల్లడించారు. అగ్రిగోల్డ్ భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ శాఖ ద్వారా జియో ట్యాగింగ్ చేయిస్తున్నామని, ఇకపై ప్రతి 15 రోజులకోసారి మంత్రుల సబ్ కమిటీ సమీక్ష జరిపి కేసుల పురోగతిని పర్యవేక్షిస్తుందని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక గొడ్డలిపాటి ఉద్దేశపూర్వకంగా రోజు ఏదో ఒక కార్యక్రమం తీసుకుని ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. బచ్చలకురి జోసెఫ్ అలియాస్ రావణ్ లాంటి సమాజ విధ్వంసకులు చేసిన వ్యాఖ్యలను జగన్ రెడ్డి ఖండించాల్సింది పోయి సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను, రాజ్యాంగ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటే గొడ్డలిపాటి వారికి అండగా నిలబడటం సిగ్గుచేటన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బచ్చలకురి జోసెఫ్ అలియాస్ రావణ్ లాంటి సమాజ విధ్వంసకులు చేసిన వ్యాఖ్యలను జగన్ రెడ్డి ఖండించాల్సింది పోయి సమర్థిస్తున్నారని మండిపడ్డారు. మహిళలను, రాజ్యాంగ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటే గొడ్డలి పార్టీ వారికి అండగా నిలబడి మాట్లాడుతోంది. సమాజంలో అశాంతి రేకెత్తిస్తున్న రావణ్ అనే యూట్యూబర్పై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే దేశంలో ఏదో పెద్ద విపత్తు వచ్చినట్లు, రావణ్ ఏదో స్వాతంత్ర సమరయోధుడు అయినట్లుగా జగన్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటు. గతంలో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పని అయిపోయిందని సంబరపడ్డారు. కానీ ప్రజలు గొడ్డలి పార్టీకి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా వారి బుద్ధి ఇంకా మారలేదు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. 24 నెలల పాలనలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల వలె సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నాం. గత 5 ఏళ్ల గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రంపై పడిన చీకటి మబ్బులు తొలగిపోయి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయని చెప్పారు. రావణ్ అనే ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో అతని మీద యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విదితమే, రోజు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఇది పెద్ద దేశ సమస్య కట్టు చూపిస్తూ ఇతనేదో పెద్ద మహానుభావుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవాడు విధంగా ఆయన చిత్రీకరించడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేదానికి ఒక బ్రాండ్ ఉంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి మబ్బులు పడితే ఇప్పుడిప్పుడే ఆ మబ్బులు విరుగుడైతూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక పక్కల చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక పక్కల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకో పని చెడగొట్టే ప్రయత్నమే ఇలాంటి రావణులు, రావణాసురులు. మేము ఒకటే చెప్తున్నాం, మా ఆత్మస్థైర్యాన్ని, మా నాయకుడి యొక్క కమిట్మెంట్ను ఎవరు దెబ్బతీయలేరు. దీనికి ఒకటే కారణం, ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకున్నారు. ఏమైంది? మీకు 11 సీట్లు వచ్చినాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంకో లేని విధంగా ఈ రాష్ట్రంలో మాకు అధికారాన్ని కట్టపెట్టడం జరిగింది. ఇప్పుడైనా శుద్ధంగా బాగున్నారా? అది లేదు. ఇప్పటికి కూడా ఏదో ఒక పనికిమాలిన విషయాన్ని పట్టుకోవడం, ఒక 10 రోజులు దాన్ని ముందుకు తీసుకొని పోవడం, ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ ఒప్పనడం, మంచి చేసే వాళ్ళ మీద బురద జల్లడం. దీని మీద ప్రభుత్వం అనేది చిత్తశుద్ధిగా కఠినంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాష ఏఐ సహాయాన్ని అందించనుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నాయకత్వంలోని స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయిగా మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లర్జర్ రూపొందించిన నీవు ఏఐ ప్లాట్ఫారం వినియోగానికి ఏపీ పర్యాటక అథారిటీ 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీఏ ఎండీ ఆమ్రపాలి కాటా, ఏపీటీఏ సీఈఓ ఏఏఎల్ పద్మావతి మరియు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి కందుల దుర్గేష్ సంబంధిత అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని మంత్రి దుర్గేష్ తెలియజేశారు. పనితీరు బాగుంటే కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఇది పూర్తిగా ఉచితమని, ఎలాంటి ప్రత్యేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ వివరించారు. పర్యాటకుల ప్రాధాన్యతలు, భాషలు, ప్రవర్తన సరళిని విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఏపీటీఏకు రియల్ టైం అనలిటిక్స్ లభిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తోందో లైవ్లో టెస్ట్ చేసి చూపించారు. ఏఎస్కే ఏఐ పేరుతో ఉన్న క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించారు. మంత్రి దుర్గేష్, సెక్రటరీ అజయ్ జైన్ స్వయంగా ఏఐ టెక్నాలజీని వినియోగించి స్వయంగా సంభాషించారు. పర్యాటక ప్రాంతాల విశేషాలను మీడియా ప్రతినిధుల ఎదుట తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ప్రకారం పర్యాటకులు రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలోని కోటలు, బీచ్లు, చారిత్రక కట్టడాలు మరియు దేవాలయాల వద్ద ఏర్పాటు చేసే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయటం ద్వారా నీవు ఏఐతో నేరుగా సంభాషించవచ్చని వివరించారు. వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో 130కి పైగా భాషల్లో ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి మరియు ప్రాముఖ్యతను పర్యాటకులు తెలుసుకోవచ్చన్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ముందు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఈ ఏఐ సేవలను ఉపయోగించుకుంటూ తమకు నచ్చిన భాషల్లో ఆలయ విశిష్టతను, పూజా విధానాలను తెలుసుకుని అద్భుతమైన స్పందన అందించారని తెలియజేశారు. ఇంత ఎక్కువగా టూరిజం ప్రమోట్ చేస్తున్న స్టేట్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే వాళ్ళకి ఇది ఒక ప్రమోషన్ అవుద్ది. వాళ్ళే చెప్పిన ప్రకారంగా ఇది గ్లోబల్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం చేసి దీన్ని ఒక మోడల్గా చూపించగలిగితే ఇది గ్లోబల్గా వాళ్ళకి మంచి ప్రమోషన్ వస్తుంది అనేటువంటిది నమ్మారు వాళ్ళు. దాని ద్వారా మన దగ్గరికి వచ్చారు. మనం కూడా పూర్తిగా ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఎంఓఏ అవుతున్నాం. ఫర్ ది కమింగ్ 3 years మనం దీన్ని బాగా ప్రతి టెంపుల్కి తీసుకెళ్ళి 100 టెంపుల్స్ని ఐడెంటిఫై చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా. 100 టెంపుల్స్ దగ్గర లేకపోతే టూరిజం ప్లేసెస్ దగ్గర ఇవన్నీ రెండింటిని పెట్టి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కొంచెం ఎక్కువ మన ఆలోచన ఏంటంటే ఇలా పెట్టడం ద్వారా ఇవన్నీ తెలుసుకోవడానికి. ఇప్పుడు మామూలుగా మనం వెళితే ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, ఏ టూరిజం ప్లేస్కి వెళ్ళినా లేకపోతే ఏ టెంపుల్కి వెళ్ళినా బయట ఒక బోర్డు పెట్టి ఉంటుంది. ఆ బోర్డు చదవాలి మనం. కొంతమంది చదవగలుగుతారు, కొంతమంది చదవలేకపోతారు. లేకపోతే కొంచెం అది క్లియర్గా చదవగలిగేలా ఉంటుంది, చదవలేకుండా ఉంటుంది. ఇవి ఫర్దర్ తర్వాత ఏంటంటే రెండోది, మనకి ఒకవేళ అందులో ఏదైనా డౌట్ ఉన్నా మనం క్వశ్చన్ అడగడానికి ఉండదు అందులో. ఇక్కడ ఇలాంటిది పెట్టడం వల్ల ఖచ్చితంగా టూరిజం మనకు బాగా డెవలప్ అవుతుందని, ఫుట్ఫాల్ బాగా పెరుగుతుందని నమ్మకం మాకు కూడా వచ్చి ఉయ్యూరు పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన ఇళ్లను అందజేసే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ పొదుపు చర్యలు పాటించవచ్చో గుర్తించి అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఉయ్యూరు పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. మున్సిపల్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టిట్కో ఇండ్ల సముదాయంలో జరుగుతున్న పనులపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. జన్మదిన లబ్ధిదారులకు ఇంట్లో అందజేసే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే మున్సిపల్ ఆదాయ వ్యయాలపై జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ, మున్సిపల్ శాఖలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించామని, ఉయ్యూరు పట్టణ శానిటేషన్తో పాటు ఇతర సమస్యలపైన అధికారులు దృష్టి సారించాలని సూచించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. అలాగే ఎక్కడెక్కడ మున్సిపాలిటీ పొదుపు చర్యలు పాటించవచ్చో గుర్తించి ఆ విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. టిట్కో, శానిటరీ మరియు రోడ్లతో పాటు తాగునీరు సమస్యల అధికారులకు తగు సూచనలు చేసి వాటికి అనుగుణంగా పనిచేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఉయ్యూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మనం డెడ్ లైన్ జనవరి చెప్పాము. జనవరి కల్లా టోటల్గా ఉయ్యూరు మున్సిపాలిటీలో ఉన్న అన్ని టిడ్కో హౌసెస్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేటాయించడం జరిగింది. ఈ టిడ్కో హౌసెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రోడ్లు, డ్రైన్లు ఒక శాఖ అంటే ఒక కాంట్రాక్టరు, ఎస్టీపీ ప్లాంట్లు వచ్చి ఒక కాంట్రాక్టరు, టిడ్కో హౌసెస్ వచ్చేసి ఎల్ఎన్టీ, ఈ 3 ప్రతినిధులతోటి నేను మాట్లాడటం జరిగింది. దాదాపు 80% పూర్తయినాయి. బయట అవుట్ సైడ్ ఉన్న పెయింటింగ్స్ కానీ ఫ్లోరింగ్స్ కానీ జరుగుతూ ఉంది. దాదాపుగా డిసెంబర్ నాటికి మొత్తం టోటల్ కంప్లీట్ చేసేటట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఆగస్టు ఎండింగ్కి కంప్లీట్ చేసిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియచేయడం జరిగింది. అలాగే ఎస్టీపీ వచ్చేసి కూడా ఆగస్టు ఆఖరికి కంప్లీట్ చేసిస్తున్నారు. టోటల్గా హౌసెస్ అన్నీ కూడా జనవరికి కంప్లీట్ చేసి. సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫిర్యాదుపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పరిధిలో ఇసుక లారీల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి జోక్యంతో తమ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫిర్యాదుపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో ఇసుక లారీల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. టీడీపీ మహిళా కార్యకర్త జాహ్నవి చేసిన ట్వీట్కు స్పందించిన ఆయన ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం సమీపంలోని కాతేరు, మలయ్యపేట ప్రాంతాల్లోని రోడ్లు ఇసుక లారీల నిరంతర రాకపోకలతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. రోడ్లన్నీ గుంతలమయంగా మారి వాహనాల రాకపోకలతో పెద్ద ఎత్తున దుమ్ము లేస్తోంది. ఈ దుమ్ము స్థానికుల కళ్లల్లోకి, ముక్కుల్లోకి చేరి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఈ సమస్యపై టీడీపీ కార్యకర్త జాహ్నవి గత నెలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో ఫిర్యాదు చేశారు. గత 2 ఏళ్లుగా ఈ సమస్య గురించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని జాహ్నవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఆ మార్గంలో పర్యటిస్తే మాత్రమే తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారని, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కూడా అలాగే చేశారని ఆమె పేర్కొన్నారు. సమస్య తీవ్రతరం కావడంతో జాహ్నవి తాజాగా మరోసారి ట్వీట్ చేశారు. తాను మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తే అది గనుల శాఖ పరిధిలోకి వస్తుందని ఆయన చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. దుమ్ము, ధూళి ప్రమాదాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ ట్వీట్పై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఇది చూసి షాక్ అయ్యాను. ఇది ప్రజల భద్రతకు, ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని పేర్కొన్నారు. తక్షణమే రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్తో పాటు గనుల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని దెబ్బతిన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కేవలం తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ సమస్యపై మంత్రి లోకేష్ వేగంగా స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో జాహ్నవి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి జోక్యంతో తమ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ బీసెంట్ రోడ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిరు వ్యాపారులతో ఆక్రమణలకు గురైన బీసెంట్ రోడ్ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారు. దుకాణాలను తొలగించే సమయంలో చిరు వ్యాపారులు, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్నామని, ఇప్పటికిప్పుడు దుకాణాలను తొలగించడం సరికాదని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. తమ జీవనాధారమైన షాపులను తొలగిస్తే తాము ఎలా జీవనం సాగించాలని, తమకు ఆత్మహత్య శారణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మున్సిపల్ అధికారులు పలు ప్రకటనల ద్వారా షాపులు తొలగించాలని ప్రచారం చేయడం జరిగింది. దీంతో మున్సిపల్ అధికారులు నేడు ఆక్రమణకు గురైన బీసెంట్ రోడ్డులోని షాపులను తొలగించారు. సర్ కార్యక్రమంలో షిఫ్టింగ్ డెత్, ఆబ్సెంట్ ఓట్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ధృవీకరించిన తర్వాత మాత్రమే సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో షిఫ్టింగ్, డెత్, అబ్సెంట్ ఓట్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బిఎల్ఓలు సేకరించిన ప్రతి షిఫ్టింగ్, డెత్, అబ్సెంట్ ఓటును సంబంధిత ఏఈఆర్ఓలు స్వయంగా బిఎల్ఓలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్న అనంతరం మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గంలోని కుద్దూస్ నగర్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రామకృష్ణాపురం ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బిఎల్ఓలు సమర్పించే ప్రతి ఎలిమినేషన్ ఫారాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని, ఓటరు నిజంగా మరణించారా, వేరే ప్రాంతానికి శాశ్వతంగా మారారా, లేదా ఆ చిరునామాలో నివసించడం లేదా అనే విషయాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించిన తర్వాత మాత్రమే సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఏఈఆర్ఓకు అదనంగా 3 అడిషనల్ ఏఈఆర్ఓలు, 1 జిల్లా స్థాయి అధికారిని నియమించినట్లు తెలిపారు. ఈ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ అంశాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రాయలసీమ ప్రజల దశాబ్దాల కళ అయిన కడప ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకువెళుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ తెలిపారు. గతంలో శంకుస్థాపనలకే పరిమితమైన ఈ ప్రాజెక్టును ఇప్పుడు నిర్మాణ దశలోకి తీసుకువెళ్లడం ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుతోందని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాయలసీమ ప్రజల సెంటిమెంటుతో కోట్లు దండుకున్న జగన్మోహన్ రెడ్డికి ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేదన్నారు. తాగునీరు లేదు, సాగునీరు లేదు, ప్రధాన జీవనోపాధి అయిన పశుపోషణకు కూడా మేతలేక ప్రజలు వలసల బాట పట్టేవారని తెలిపారు. ఆకలి కడుపులతో పొట్ట చేతపట్టుకుని ఏదొక ఊరు వెళ్లి కూలి పని చేసుకుని బతుకుదామనే పరిస్థితి ఉండేదన్నారు. ఆ పరిస్థితులను మార్చాలని సంకల్పించిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయనకు రాయలసీమ ప్రాంతం అంటే అపారమైన ప్రేమ ఉండేదన్నారు. అక్కడి ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో హంద్రి, నివా, గాలేరు, నగరి, తెలుగు గంగ, వెలుగొండ వంటి అనేక సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు కూడా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రధాన అవరోధంగా ఉన్నాయని గుర్తించారు. దశాబ్దాలుగా కడప జిల్లాలో ఓటర్లు నాకు ఓటేశారు. కడప జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలా? ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఒక మంచి ఫ్యాక్టరీ కూడా పెట్టలా. నేను అద్భుతమైన స్టీల్ ప్లాంట్ కట్టి కడప రూపురేఖలు మార్చేస్తానని ఆ రోజు మాట చెప్పిన రాజశేఖర రెడ్డి గారు 2007 సంవత్సరంలో స్టీల్ ప్లాంట్కు పునాది రాళ్ళేశాడు రాజశేఖర రెడ్డి గారు. గాలి జనార్దన్ రెడ్డి గారికి చెందిన బ్రాహ్మిణి స్టీల్స్కు 14,500 ఎకరాలు భూమి కేటాయించి బ్రాహ్మిణి స్టీల్స్కు 10,760, విమానాశ్రయానికి 3,115 ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కేటాయించారు. 2007లో స్టీల్ ప్లాంట్ కని భూములు కేటాయించిన తర్వాత దాని ముడిసరుకు కోసమని బళ్ళారిలో ఐరన్ ఓర్ ఉందని బళ్ళారి ఐరన్ ఓర్ను కూడా గాలి జనార్దన్ రెడ్డికి కేటాయించాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ ఇచ్చిన 10,000 ఎకరాలు భూములు తాకట్టు పెట్టుకున్నారు, ఉండే గ్రావెల్ తువ్వేశారు, 100,000 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఒక్క ఇటుక పెళ్ళ కూడా ఆ రోజు బ్రాహ్మిణి స్టీల్స్ వాళ్ళకి ఇచ్చిన 10,000 ఎకరాల్లో పేర్చిన పరిస్థితి లేదు. అక్కడిచ్చిన ఐరన్ ఓర్లో ఇప్పటికి కూడా సిబిఐ కేసు నడుస్తూ ఉంది. ఐరన్ ఓర్లో 1,000 కోట్లు, దాదాపు 10,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఐరన్ ఓర్నంతా విదేశాలకు తరలించి 10,000 కోట్లు దోచుకున్నారు తప్ప ఇక్కడ భూములు తాకట్టు పెట్టి దోచుకున్నారు, అక్కడ ఐరన్ ఓర్ను దోచుకుని 1,000 కోట్లు సొమ్ము చేసుకున్నారు. కడప జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజల స్వప్నం స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రం ఒక ఇటుక కూడా వేసిన పరిస్థితి లేదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ MS ధోని పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. జూలై 7న ధోని జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని అభిమానులు ప్రత్యేకంగా 77 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. 7 నెల 7వ తేదీ కావడంతో ప్రతీకాత్మకంగా 77 అడుగుల కటౌట్ను నిర్మించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ భారీ కటౌట్ను ఏర్పాటు చేయడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అంబారుపేట ధోని అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏడాది భారీ కటౌట్ను ఏర్పాటు చేస్తూ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం విశేషం. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కేక్ కటింగ్తో పాటు రక్తదాన శిబిరం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. వర్షాకాలంలో బుడమేరు కాలువలో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ నిరంతరం వ్యర్థాలు పొడిక తొలగింపు పనులు చేపడుతోంది. కాలువలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని, వ్యర్థాలను నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వేయాలని బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ సూచించారు. వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా నగరంలోని బుడమేరు పరిధిలోని అన్ని కీలక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణతో పొడిక, వ్యర్థాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో బుడమేరు కాలువలో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ నిరంతరం వ్యర్థాలు, పొడిక తొలగింపు పనులు చేపడుతోంది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు సూచనలతో బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం రామకృష్ణాపురం వద్ద బుడమేరు కాలువలో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను యంత్రాల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా బయాలజిస్టు సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ వర్షపు నీరు వేగంగా ప్రవహించేలా బుడమేరు కాలువను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామని తెలిపారు. కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని, వ్యర్థాలను నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వేయాలని సూచించారు. వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా నగరంలోని బుడమేరు పరిధిలోని అన్ని కీలక ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణతో పూడిక, వ్యర్థాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.